ఉగాది పండుగ వచ్చిందంటే అందరూ కూడా ఈ ఏడాది ఎలా ఉంటుందోనని తమ తమ నక్షత్రాలను రాసులను చూసుకుంటూ ఉంటారు. గత ఏడాది ఫలితాలను చూసుకుని కాస్తంత ఇబ్బందులు పడినవారు ఈ ఏడాదైనా మంచి ఫలితాలు ఉంటాయా లేదా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వారి కోసం ప్రత్యేకించి రాశి ఫలాలు ఒక్కొక్కటిగా ఇస్తున్నాం. 11వ రాశి కుంభరాశి. కుండ ఫలాలు ఇలా ఉంటాయి. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. అంటే ఖర్చులు ఎక్కువ పెడతారు. ఆదాయం తక్కువగా ఉంటుందని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇక రాజపూజ్యం 7, అవమానం 5 ఉంది. అంటే మెచ్చుకునే వాళ్లు 7, విమర్శించేవాళ్లు 5 మంది. దీని బట్టి అర్థం చేసుకోవాలి. కుంభరాశి వారికి గురుడు రజతమూర్తిగా, శని రజతమూర్తిగా, రాహువు కుంభరాశిలో సువర్ణమూర్తిగా, అటు కేతువు తామ్రమూర్తిగా ఉన్నారు. ఈ రాశి వారికి దాదాపు మే 14 నుంచి అన్ని విధాలుగా యోగదాయకంగా స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు. అలాగే తలచిన పనులు అన్నిట్లో కూడా అనుకూలంగా విజయాలు సాధిస్తారు. శని ప్రభావం దాదాపు ఎక్కువగా ఉండటంతో మతిమరుపు, అలాగే నిలకడ లేకపోవటం, రోగ బాధలు ఉంటాయి. విద్యార్థులు అతి కష్టం మీద పాస్ అవుతారు. నిలకడ లేకపోవడం కూడా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆలస్యంగా ప్రమోషన్లు వస్తాయి. ట్రాన్స్ఫర్లు కూడా ఆలస్యం అవుతాయి. ఇక రైతులు 2 పంటలు బాగా పండిస్తారు. పెట్టుబడులు కూడా ఎక్కువ అవుతాయి. ఓ స్త్రీ వల్ల దశ తిరగొచ్చు. ఇటు వ్యాపారస్తులకు క్రయ విక్రయాలు బాగా కలిసి వస్తాయి. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం, అటు కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా సకాలంలో వస్తాయి. ఇక క్రీడాకారులకు మొదట్లో నిరుత్సాహంగా ఉన్నప్పటికీ తర్వాత మంచి విజయాలు సాధిస్తారు. ఇక రాజకీయ నాయకులకి ప్రజల్లో గుర్తింపు ఆలస్యంగా వస్తుంది. మొత్తం మీద ఈ ఏడాది మొదట్లో కాస్త బాగానే ఉన్నప్పటికీ మధ్యలో కాస్తంత అవాంతరాలు వస్తాయని, అన్ని వర్గాలకు బాగుంటుందని చెప్పారు. ముఖ్యంగా ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలని, పూజించాలని, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పూజిస్తే చాలా మంచిదని చెప్తున్నారు.